ఎవ్వలేని పిల్లలం అనాథలం పొట్ట చేత పట్టుకొని మీ పట్టం పేరు చెప్పుకొని మీ ఇంట్లో ముంగడికి వస్తున్నాం. దానము చేసే తల్లుంటే ధర్మం వల్ల అయ్యారవ్వా, ధర్మం చేసే తల్లుంటే ధర్మం వల్ల అయ్యారవ్వా, ధర్మం చేసే తల్లుంటే ఈ ఎల్లడి దానము రేపటికి మోక్షము, దానము ధర్మం శరణి పదార్థం అంటారు తల్లి. పెట్టి మీరు మరిచిపోతారు తిరిగి అని అది కొంచుకుంటారమ్మా అని ఇక చెల్లెనంట ఎత్తుకొని అత్తమూలా తిరగబట్టే, చెల్లెనంట ఎత్తుకొని ఆకలైన కడుపుకేమో అన్న వల్ల లేకపోయే, ఆకలైన కడుపుకేమో అవ్వయ్యలేని పిల్లలం అనాథలం తల్లి. కంకెడు పోటున్న సారుడు గంజున్న గాని నా సిప్పలయ్యిండ్రి. ఓ పావులో పరుకో ఉన్నట్టయితే నా కొంగులే తగ్గింది పాలబొట్టుకునైనా గాని నా చెల్లెవు తాగిపించుకుంటున్నా. తల్లెంత నోవినాడో బ్రహ్మెంత రాసినాడో, తల్లెంత శతవడ్డ నాటి రాత కట్టవడ్డ రప్పబోలో, శతవడ్డ నాటి రాత ఎలా రాసిన రాత ఎరిసిన రప్పబోలో, ఎలా రాసిన రాత ఏ రాత కుమారు రాత లేద దేవుడా, పాపిరాత బ్రహ్మరాత దోషరాత దొంగరాత రాత్రివా భగవంత. పైసలు లేనోళ్ళు బాధపడకుండ్రి, ఆదర బాదర ఇట్టచ్చు కూసున్నట్టున్నది. పైసలు లేనోళ్ళు కాళ్ళ కడాలున్న కమ్మల బుట్టాలు పట్టగొలుసులు ముక్కు పుల్లలు పక్క పుల్లలున్న దాని కోగుల వారేయింది. ఏమంటారని గిట్ట ముక్కు పుల్లలు వేసారు శివుడు అంటే కరోనా వస్తుంది. కమ్మలు మాకేరు దిమ్మలు మీరే ఉంచుకోండి. అయోధ్యపతి రామ రమణి రామ, మా చిన్ననాడే అది ఎత్తి ఓ సిరిడి సాయిబాబా, చిన్ననాడే అది ఎత్తి మదిలోన వేడుకుంటి మణికంఠ స్వామి నిన్ను, మదిలోన వేడుకుంటి అన్నగాడ తల్లి అయిండు, అన్నగాడ తండ్రాయి ఆ చెల్లెను పట్టుకొని అవ్వా వాడకోనాడు భిక్షాటన చేసుకుంటా. పిల్లలున్న తల్లుల కాళ్ళు వక్కి పాత బట్టలుంటే కుళ్ళలు కూసాలి ఇరు మా చెల్లెకు దొడుగుతారా అని గొల్లొల్ల ఇళ్ళల్లో పోతాండు. గిన్ని పాలబొట్టుంటే పోయి ఇరు మా చెల్లెకని పాలడకత్తాండు. ఆ చెల్లెను ఆ ప్రకారంగా పెంచి పెద్ద చేస్తున్నాడు. ఆడపిల్లలంటే తోటకూర పెరిగినట్టు పెరుగుతారు. ఇంత ఆ పిల్ల 12 ఏళ్ల ప్రబుద్ధురాలైంది. అన్నగాడు అన్నాడు ఇట్లనే అడక తిరుకుంటా పోతే మనకు చెల్లె ఇదే అలవాటు అవుతుంది. అందు గురించి నా రెక్క బొక్క ముదిరింది. నువ్వు 12 ఏళ్ల పిల్లవైనవు, మరి ఎర్రవచ్చోల పిల్ల ఉన్నావు, ఎవల కన్నేసొంటిదో. ఓ ఊరి సర్పంచ్ ఓ ఊరికి సుంకరితో సమానం అంటారు. ఈ ఊళ్ళో మన మాట నడవది. ఊరు బందకింత గుడిసేసుకొని ఉందామని ఊరుకు దూరాన అడవి దగ్గర ఎలస బొంగులతోని ఏడకమ్మల గుడిసేసిండు. గుడిసె లోపల చెల్లె నుంచి తాడు గొడ్డని పట్టుకొని అడవిలో పోతాండు. కట్టెలు కట్టుకొని వచ్చి ఈ పట్టం లోపల అమ్ముకొని పప్పుతోటి 10 ఉప్పుతోటి 9 తెచ్చి ఉడికిందో ఉడకందో ఉన్నదో లేదో అన్న ఎల్లెలు అనుభవించుకుంటా ఆ కమ్మల గుడిసెల కాలవెల్లదిస్తాను. ఒక్కనాడు అన్నగాడు ఏమన్నాడు, చెల్లె నేను కట్టెలో వచ్చే వారికి ఎంతసేపు అవుతుందో, మరి ఒక్కదాని ఉంటావు పడుసు పిల్లవు నువ్వు, ఎంట మనిషి లేడు దంట సోపతి లేదు, ఎవరన్నా గిట్ట వచ్చి నీతోడి మాట్లాడినా గాని నువ్వు మాట్లాడకు, ఈ గుడిసెలకెళ్ళి బయటికి రాకు. ఎందుకంటే మరి అప్పటికైనా ఇప్పటికైనా ఆడదాన్ని చూసి అర్థంబు చూసినా బ్రహ్మకైనా గలుగు రిమ్మతిక్క అంటారు. నీ అందచందాలు చూసేవాడన్నా కన్నోరొకేమన్నా చేస్తాడు.
నేను వచ్చేదాకా ఈ గుడిసెలకెళ్ళి బయటికి రాకు ఎవ్వలొచ్చి మందలు ఇచ్చినా గాని నువ్వు ఇవతలికి రాకు అని తడక బిర్రున గుంజు కట్టి తాడు గొడ్డలు పట్టుకొని అన్నగాడు కట్టెలకు వేయింది. చెల్లె గుడిసె లోపల ఉన్నది. అక్కడి సంగాతి ఎక్కడ ఉండంగరా, అక్కడి సంగాతి ఎక్కడ ఉండంగరా, ఇడికి దగ్గర మరి ఉన్నది అక్కడికి దగ్గర ఉన్నది మహేంద్రగిరి పట్టం. ఇక పట్టం వేలేవాడు ఇక భోమశైల మహారాజురా. ఇక రాజు ఒక్క భార్య ఉన్నది, ఇక భోమనీల దేవి ఉన్నది, ఇక వాళ్ళు కన్న కొడుకు ఉన్నాడు. ఇక మహేంద్ర మహారాజురా ఎక్కి చూడారో ఎండియ మేడాలు, ఇక దిగి చూడాలే బంగారు మేడాలు, లారి మేడలు లక్క మేడలు దూదమాడ దాడి మేడలు ఆయన గవలాడ వాళ్ళకు ఘనమైన మిద్దెలున్నాయి. వాళ్ళకు లేక లేక ఒక్క కొడుకు వరకనే ఇటువంటి 20 ఏళ్ల పిల్లగాడమ్మా. చదువులు శాస్త్రాలు నేర్చుకున్నాడు, విద్యాబుద్ధులు నేర్చుకొని గురు దక్షిణ చేతులు పెట్టి గురువు దండం పెట్టి ఇంటికి రాగానే కన్న తండ్రి కళ్ళ చూసి కొడుక నా ఎత్తు కొడుక అయినవు నా కాలు చెప్పు నీ కాలు కత్తంది, నీ కాలు చెప్పు నా కాలు కత్తంది. బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికి రాదు అంటారు. కొడుకానికి పెళ్లి చేసి ఈ రాజ్యానికి నీకు పట్టాభిషేకం కడతా, ఈ కాడ నుంచి రాజ్యం ఏలాలన్న వల్లే పిల్లగాడు ఏమన్నాడు, నాన్న వయసు చిన్నది అనుభవం తక్కువ, ఇప్పుడు నన్ను తీసుకుపోయి కచ్చిన కూర్చుండబెడితే రాజ్యం ఏలన్నంటే నన్ను చైతదా తలకాయ పనిచేయదు. మరి అందు గురించి ఎన్ని ఊళ్ళు అటువంటి మొగోడు తిరిగెత్తే వారికి అంత తెలివి పెరుగుతుందట, ఎన్ని ఇల్లు ఆడవాళ్ళు తిరిగెత్తే అంత బుద్ధి చెడిపోతుందట. తిరగగా మొగోడు చెడిపోతాడు, తిరిగి ఆడది చెడిపోతుంది అంటారే. అందు గురించి నాన్న 4 రాజ్యాలు తిరుగుతా, నవకండ భూములు తిరిగి 4 రాజ్యాల నడవక ఎట్లున్నదో తెలుసుకోనొచ్చి అప్పుడు మన పట్టణంలో ఆచరణ చేసి పట్టణం పరిపాలన చేస్తానన్నాడు. అప్పుడు కన్న కొడుకును చూసిన తల్లిదండ్రి రాజులు కొడుకరార మహేంద్ర మహారాజా, మహేంద్ర మహారాజా లేక ఒక్కడవు రామనాయన బాబు ఇక నువ్వైన కాడ కొడుక కుమారో, ఆకరైన కాడ నువ్వు అన్నానికి చావద్దు, దూపైన కాడ మంచిల్లవు చావద్దు కొడుక అని 6 గుంచాల వరాలు 3 గుంచాల ముచ్చాలు బాటకు బట్టారు, పూటకు సద్దులు కట్టిండ్రు. రాసకులముల ఉట్టునివి కాలినడక తోటి పోతే మన కదర్ తక్కువ అవుతుంది. నేను ఎక్కేది ఏడంకొల్ల పంచ కళ్యాణి గుర్రం ఇత్తన్నాని, అంకులున్న గుర్రమే బయటికల్లా గుంజరా, 4 ఒక్క కాళ్ళకే నడుపుటంగలేసిన, చేరడాలు ఒక్క నడుపుటంగ అగ్గిది ఏడాలో సింబలు ఒడ్డున విడిగంట గట్టి కడతా ఉన్నారు. ఎక్క దేవతకు దండం పెట్టిండ్రు, ఎక్క దేవతకు దండం పెట్టిండ్రు. గుర్రమా నిన్ను నమ్మిన కన్న కొడుకును నీ చేతుల పెడతన్న పొంగ 2 పోతారు, రాంగ 2 రావాలి. నా కొడుకే నా అతివారం వచ్చి ఒక్కదాని ఇంటి కట్టె కట్టుకొల్ల వినిపించి నిన్ను కైమ కొట్టించి నీ కండలు కాకులగా దొరికేస్తానా అని ఆగు అశ్వానికి ఎటువంటి భయం చెప్పి దానికి ఊట నీళ్లు ఉక్కు శనిగలు పెట్టి మరి ఎటువంటి వాయిన కన్న కొడుకు పూటకు సద్దులు బాటకు బత్తాలు కట్టి 6 గుంచాల వరాలు 3 గుంచాల ముచ్చాలు మూట కట్టి పొయ్యిరార కొడుకాని తల్లిదండ్రి రాజులు వరహాల మహారాజుకు దీవెన పెట్టిండ్రు. పోయి రమ్మ అని మహేంద్ర మహారాజుకు దీవనార్చి పెట్టిండ్రు. అగో పిల్లగాడు అగో పిల్లగాడు మహేంద్ర మహారాజు అగో తల్లిదండ్రులకు దండం పెట్టి అగో ఇప్పుడే ఏగి రంగ తినిపోతానా అని అగో ఎట్లా పోతున్నాడు పిల్లగాడు మహేంద్ర మహారాజు. కొడుకా నీ ఎప్పుడైతే వలకంగరే అగో పిల్లగాడు మహేంద్ర మహారాజు అగో పిల్లగాడు ఎట్లా పోతున్నాడయ్యా ఓ పెద్దలారా. పొడిసె 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 పొద్దు పొడిసెనా నాగులో నాగమలే దారిలో పొద్దు పొడిసెనా నాగులో నాగమలే దారిలో నాగులో నాగమలే దారిలో పొద్దు
పొడిచె 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 పొద్దు వచ్చనా నాగులో నాగమలే దారిలో పొద్దు వచ్చనా నాగులో నాగమలే దారిలో పొడిచె 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 పొద్దు వచ్చనా నాగులో నాగమలే దారిలో పొద్దు వచ్చనా నాగులో నాగమలే దారిలో కాశ 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 వెన్నెలగాసే నాగులో నాగమలే దారిలో వెన్నెలగాసే నాగులో నాగమలే దారిలో కాశ 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 వెన్నెలగాసే నాగులో నాగమలే దారిలో వెన్నెలగాసే నాగులో నాగమలే దారిలో పూజ 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 పూలే నాగులో నాగమలే దారిలో పూలే నాగులో నాగమలే దారిలో పూజ 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 పూలు నాగులో నాగమలే దారిలో పూలు నాగులో నాగమలే దారిలో గుర్తించి రాజు గుర్రమెక్కనా నాగులో నాగమలే దారిలో గుర్రమెక్కనా నాగులో నాగమలే దారిలో పెట్టి ఆ రాజు గుర్రమెక్కనా నాగులో నాగమలే దారిలో గుర్రమెక్కనా నాగులో నాగమలే దారిలో మడివే తన్నులో సంతరే ఉన్నాడు మడివే తన్నులో సంతరే ఉన్నాడు దెబ్బలో కొట్టన పట్టేనా దెబ్బలో కొట్టన పట్టేనా దెబ్బలో కొట్టన పట్టేనా దెబ్బలో కొట్టన పట్టేనా జగడు మహేంద్ర మహారాజు ఎప్పుడైతే చూసినవా గోద్వాన పడివి నుంచి ఎప్పుడైతే రావంగా ఇదేంట కొడుతున్నాయి కింద ధరణి కాలుతున్నది ఆగో పిల్లగానికి 1 గంట 2 గంటలు 3 గంటలు ఎప్పుడైతే అద్వాన పడి లోపల తిరగంగా ఎండల జగడుకు పిల్లగానికి లేడు దూకలు గుట్టబట్టే తిరిగి తిరిగి ఆ ద్వార పడి లోపల నీళ్లు దొరుకుతలేవా నారాయణ శంకర నా ప్రాణం పోతుంది అనుకుంటాండు తవ్వలోనే ఓ దేవుడా తవ్వలోనే ఓ దేవుడా మహేంద్ర మహారాజు రాంగ చూసినవా ఏనాడు కనుక చంద్రాల దేవి అన్న వరహాల మహారాజు షల్లే ఆగో నువ్వు ఇన్నే ఈ నుంచి గుడిసెలకెళ్ళి నువ్వు యువతలకెళ్ళకు షల్లే నేను కట్టెలు కొట్టుకొని అత్తనాని పిల్లగాడు వరహాల మహారాజు గొడ్డలు పట్టుకొని అడిగి వేయిండు మరి ఇక్కడ ఎవరో గుడిసె వేసుకొని ఉన్నారు గుడిసె లోపల ఎట్లయినా మనుషులే ఉంటారు ఆ గుడిసె దగ్గరికి వచ్చిండు పిల్లగాడు మహేంద్ర మహారాజు అమ్మ గుడిసె ఈ గుడిసెలు ఎవరు లేరా ఈ గుడిసె లోపల ఎవరు లేరు అంటున్నా ఈ గుడిసె లోపల ఎవరు లేరు అని అంటే మరి గుడిసె మాట్లాడుతుంది ఆ గుడిసె గుడిసె కాకుండా తడకలు కూడా మాట్లాడతాయి అమ్మా తెలంగాణ ఈ తడికే మాట్లాడుతుందా నా తడక అయ్యో గుడిసె లోపల ఎవరు లేడు తడక ఎవరు లేరట ఒక పని చెయ్యి మరి ఎవరు లేరంటాండ్రు తడకలు మాట్లాడుతానే అంటున్నావు గుడిసె మాట్లాడుతుందని అంటాను మరి ఎవరు లేకపోతే మరి నువ్వు దయ్యానివా లేకపోతే భూతానివా గుడిసెకున్నా సూరు కూడా మాట్లాడుతుంది ఎవరు లేరు అంటున్నా ఎవరు లేరు అని అంటున్నావు ఎవరు లేరు అంటాను ఈ అద్వార పడుగులో పడి లేని దూపలు కుడితే శనం అయితే గడి అయితే నా ప్రాణం పోతుంది ఆగో నీళ్ళ దానం అన్నదానం మించింది లేదు అంటారు అందుకే ఆగో నా దగ్గర అగ్గి పుల్ల ఉంది దీనికి అగ్గిదలగా పెడతా పాపం కలుగుతుందయ్యా పాపం ఎందుకు తాకుతుంది మళ్ళా నీకు ఎవరు లేనే లేరే భగవంత ఎవరో మరి బాటసారి దూపలైతున్నదాని గుడిసె బయటికి రానే వచ్చిండు మరి నా అన్నయ్య చూసిన వరహాల మహారాజు ఓ సెల్ల చంద్రాల దేవి ఈ గుడిసెకాడికి ఎవరు వచ్చినా గాని బయటికి వెళ్ళవద్దు సెల్లెలని నాతోడు చెప్పలేదా మరి నేను బయటికి నేను ఎట్లెళ్ళాలి నాని చూసిన పాపం ఎవరో ఎంతో దూపల కొద్ది వచ్చిండు ఒకవేళ నీళ్లు లేకపోతే అది ప్రాణం పోతుంది కావచ్చునా అని అదే గుడిసె లోపల ఉండి మంచి నీళ్లు పట్టుకున్నది సడక సాడుకుంట అయ్యా బాటసారి ఇదిగో నీళ్లు అబ్బా ఏ చెమ్మట్టుకపోయేవరు నేను రాను బయటికి అబ్బా నీళ్ళే తాగు ఫస్ట్ అబ్బాయి నీళ్ళు కాదురా బాయ్ అమ్మా బ్రతికిచ్చింది ఇంతసేపు తాగుతావు
ఈ నీళ్లు కాదు ఇంట్లో ఈ అమృతం ఉన్నట్టున్నది అబ్బా ఈ నీళ్ళే గింత అందంగా ఉంటే మరి ఆ పిల్ల ఎంత అందంగా ఉన్నదో ఆ చెయ్యి హరి చెయ్యే గింత అందంగా ఉన్నాడంటే ఆ పిల్ల ఎంత అందంగా ఉన్నదో నీకు శంభి అన్నా చెంబట్టుకపోతావా శంభు చేతికి చెయ్యందుకున్నాడేమో జగాడు మహేంద్ర మహారాజు శంభు చేతికి చెయ్యందుకోని ఎప్పుడైతే చంద్రాలు దేవుడి కళ్ళతోడు చూడండి గిట్టలు వేసిందా ఏదో పాపం దూపైతే అందన్న కరవానికి మంచి నీళ్ళు తీసుకొని వచ్చిన ఇచ్చిన కింద పడతాను ఎందుకు ఈడ దాని పుష్కన నీకేమన్నా అయితే నా మీద పడుతున్నాడు ఎటు నువ్వు వెళ్ళవయ్యా అబ్బా ఆ జయసీన్ వల్ల ఇవ సదగా వచ్చు ఈ సద అయితే నితిన్ అయితే ఏమి అట్లా కాదు మంచి నీళ్ళు ఇచ్చిన తాగినావు కదా వెళ్ళి కానీ దారి పండు అయ్యో కొద్దిగా ఎంతైనా కొద్దిగా ఆల్స్టార్ తీసుకుంటా ఏం తీసుకుంటావు కోసేపు ఉంటాయి అవసరం లేదు ఇక్కడ క్షణం అయితే మా అన్నయ్య వచ్చింది అనుకో ప్రాణం తీస్తాడు మీ అన్ననా అబ్బా ఎంత వృత్తి ఏమనుకుంటారు అయ్యా వెళ్ళు ఎవరు వెళ్ళు అంటే దబ్బు 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 అబ్బా నువ్వు గక్కడెత్తానువే అమ్మా నువ్వు ఎక్కడెత్తావు గక్కడేసుడు కాదు అబ్బా డోంట్ టచ్ మీ అయ్యో లక్ష్మి లక్ష్మి ఎడికి వచ్చిందల్లా నువ్వేనా లక్ష్మి నన్ను చూస్తే నీకేమనిపిస్తలేదా నాకు ఒక అన్నయ్య లెక్క కనబడుతున్నావు అన్నట్టవా ఓ బావాను ఓ మరిదాను అనను అనవా అనను 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 వాడుకావా నీ ఎందుకంట అదే తిట్టరా గల కొడుకు చూసినా కాలంతా రాకపోతాడు అని తిట్టరా ఓ బాడుకావాను నేను అనను ఓ లంజ కొడుకాను అనవా ఇప్పటికే లేట్ అయింది క్షణం అయితే మా అన్నయ్య వచ్చింది అనుకో గొడ్డలు వాడుతాడు 2 చెక్కలు ఎత్తాడు నిన్ను చూస్తూ ఉంటే కాదు పిల్ల పిల్ల నా ఎడమ కాలు కాలు నుంచి ఎడమ రెప్పరాక టింగు టింగు అంటున్నది ఓ పిల్లారకు అయితే ఏందట ఓ పిల్ల ఇక తంగేడు ఎట్ల కింద వీరనాగమ్మో నా బాల చందురమ్మ సలవాలు పోసుకుందా వీరనాగమ్మో నా బాల చందురమ్మ నువ్వు నేడు ఏకమాయి వీరనాగమ్మో నా బాల చందురమ్మ 10 రోజులాయ వీరనాగమ్మ నా బాల చందురమ్మ వీరనాగమ్మో నా బాల చందురమ్మ బయట వీరనాగమ్మో నా బాల చందురమ్మ వీరనాగమ్మో నా బాల చందురమ్మ పౌరని మోనాలు వస్త వీరనాగమ్మో నా బాల చందురమ్మ ఇళ్ళ మనకు ముడత వీరనాగమ్మో నా బాల చందురమ్మ ఐరని మోనాలు వస్త వీరనాగమ్మో నా బాల చందురమ్మ వీరనాగమ్మో నా బాల చందురమ్మ
చలో కమలమ్మ బామ చలో కమలమ్మ ఓ పిల్ల ఎవరు బాలుడవరి బాల బాల బాలుడవరి బాల బాల బాలుడ నీకుల వేమిట కాని పుని తెలపరాదా పోడా దేశం ఎక్కడుండే వారి రాజ్యం ఎక్కడుండే వారి రాను కాళ్ళు ఉండే వారి పోను కాళ్ళు లేవు నీకు దుర్మదంద నేను లేని సమయం లోపల నా చెల్లెతోని సరసల్లాపాలు ఆడుతున్నవా చెల్లె వీడెవడు వీని పేరేందట నాకు తెలియదు అన్నయ్య ఏ ఊర్ర మీది నీ పేరేంది మీ అమ్మ నాన్న పేరు రెడ్డోడా లేదన్నయ్య ఇది వరాక నాకు దూపలు బాగా అవుతున్నాయి నీళ్లు లేకపోతే నా పానం పోతుంది అన్నోలే పాపం తలుగుతుందని గిరి నీళ్లు ఇచ్చిన గర్వానికి నీకు పొడతవాళ్ళు నా పొంగు పట్టి గుంజి అత్త వాళ్ళు లేచిపోదామంట అన్నాడు అన్నవారా ఎడ్డువాడు ఉన్నట్టున్నది చెల్లె గట్ల కాదన్నయ్యా అతను మాట్లాడనంటే ఒకటి చెప్పాను నేను ఏమిటది నువ్వు అనాలి మరి ఏందో పిల్లగా మరి నా చెల్లెనిత్త నువ్వు పెళ్లి చేసుకుంటావాను దబ్బనాడు చేసుకుంటాడు నువ్వు చేసుకుంటావా అంగనే అవి చేసుకుంటాడు పట్ల మాట్లాడతాడు అని మర్వం తెలుసుకుంటాను మా చెల్లెనిత్త పెళ్లి చేసుకుంటావారా నా చెల్లెనే నీకు ఇయ్యలే నేను నీకు బామ్మరిదే బావైనవారా ఇవాళ దాకా మాట్లాడితేనేమో కొడతానన్నా గాని బేబే అన్నావు మా చెల్లెనిత్తనన్నా సంకలు కొట్టుకుంటా దగ్గర గురికి వస్తున్నావు అయ్యా దబ్బరి నువ్వు గొడ్డలు పట్టుకొని వచ్చినావు మరి నువ్వు కోపంగా ఉన్నావు దబ్బరి ఆ గొడ్డలు పట్టి నన్ను పెట్టినట్టయితే నా పానం పోతుంది ఏకదమ్మని ఎట్లా నాలే ఎంతైనా నీ చెల్లె నాకు నచ్చింది అయితే మా చెల్లెని పెళ్లి చేసుకుంటామని నీకున్నది మరి మీది ఏ ఊరు మాది మహేంద్రగిరి పట్నము నా పేరు మహేంద్ర మహారాజు మీ తల్లిదండ్రి పేరు మా తండ్రి పేరు మా హోమసేన మహారాజు మా తల్లి పేరు హోమనీల దేవి ఇంత బతుకు బతికి ఓముకున్నటువంటి అన్నని పేరు అయ్యా మాకు రాజ్యం ఉన్నది మాకు దేశం ఉన్నది ఆగో ఎక్కి చూడ ఎండి మేడలు దిగి చూడ బంగారు మేడలు ఇడు తుపాకి రాముడు కావచ్చు జమ్మికుంట కాడ జామ తోటి ఉన్నది హైదరాబాద్ కాడ అంగూరు తోటి ఉన్నది అన్నట్టు కరీంనగర్ కాడ కంకర మిషన్ అన్నట్టు అదే పైన ఇది అయ్యా మాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది నీ చెల్లె నాకు నచ్చింది నేను పెళ్లి చేసుకుంటా మరి చేసుకుంటానంటున్నావు గాని ఎటువంటి నా దగ్గర ఏకాన ఎత్తు ఎండి లేదు దోవనెత్తు బంగారం లేదు 5 రూపాయల కట్నం పోయిస్తోంది కాదు వరసోడు బియ్యం నా ఇంట్లో లేవు అద్దాల మేడ ఏమో మీద ఉన్నది ఆకుల గుడిసె ఉన్నదయ్యా ఎంతసేపు చెప్పుకున్నా ఈడీడు గలవాలి మందాల బొర్ర బొర్ర గలవాలి భోంచెయ్యాలి సరిగాగని మొగంతో సరసమాడాలంటారు మరి మీకు మాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడున్నది మా చెల్లెను నేను ఎవరు రాజా నీకు మాకు గలవదయ్యా ఓ రాజా ఎంతసేపు చెప్పుకున్న గాని ఏమన్నా కాడకయ్య ఉంటదేమో మాట మీద మాట వచ్చినాడు ఏం తెచ్చిందా అని మీ కన్న తల్లో కన్న తండ్రి అంటే మా చెల్లె బతుకాగమైపోతుంది కట్టం లేని పిల్ల మన కడప లోపల అడుగు పెట్టద్దంటే అప్పుడు మా చెల్లె బతుకు ఏము కావాలి అనగానే ఆ పిల్లగాడు అన్నాడు మా అమ్మ నాన్న కాదంటే మీ చెల్లెతోనట్టుగా నేను వచ్చి నీ గుడిసెపోటీ గుడిసేసుకొని నీ లెక్క కట్టెలు కొట్టకచ్చైన పట్టణంలో అమ్ముకొని నా భార్యను చదువుకుంటా తప్పకుండా అటువంటి మీ చెల్లెను నేను పెళ్లి చేసుకుంటా గాని లేకపోతే ఇక్కడ సావనన్నది అత్త గాని నేను ఇంటికి పోనన్నాడు సరే మంచిది మరి వీళ్ళకి ఇద్దరికి ఇష్టమైందని గానాడి దినం లోపల రాజులకు 7 తీర లగ్గాలుంటాయట ఉంగురాలు మార్చుకుంటే గంధర్వ లగ్గం అంటారా అని మల్లె దండలు మార్చుకొని లగ్గం వేసుకోమంటారా అని చెల్లె పువ్వులు తెంపుకరాపమ్మన్న వల్ల ఆమె కిట్టమేనాయ పూలు తెంపుకొని వచ్చింది దారం లేని దండలు అల్లి ఆనాడి దినం లోపల ఆ దండలు మార్చుకుంటున్నారు అనుకున్న విజయ ముద్రిక తీసుండు ఎప్పుడైతే ఆ పిల్ల ఎలుగు పెట్టనో
అప్పుడు ఇద్దరు కలిసి అయిన వరహాల మహారాజుకు దండం పెట్టంగరే అగో నిండు నూరేళ్ల ముత్తెత్తను జైవాని మరి దీవించి వాళ్ళకు దివనాతి పెట్టి చెల్లెరా ఉనాయి చెల్లెనా చెల్లెలో అత్తగారి ఇంటికమ్మా నా చెల్లెలో అత్తగారి ఇంటికమ్మా నా చెల్లెలో ఓత ఉన్నవమ్మా నా చెల్లెలో నీకు అత్తమామలున్నరాట నా చెల్లెలా మన తల్లి బతికుంటే చెల్లె నీకు పెళ్లి చేసి ఉలకంగా ఓడి బియ్యం పోసి నిన్ను దాకా దూరనాడు తల్లిదండ్రి రాను నీకు బుద్ధులు మతులు చెప్పుతురు నీకు బుద్ధి చెప్పటానికి అమ్మా నా చెల్లెలో అమ్మ నాన్న లేరు చెల్లె నా చెల్లెలా నేనే నీకు తల్లిని నేనే నీకు తండ్రిని చెల్లె నేను ఆ రెక్కలతో సాధిన సంపాదించిన పెంచిన ఇప్పుడు పెళ్లి చేసిన అయ్యే చేతులు పెట్టిన